సెంటర్లో బీజేపీ పవర్లుంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అక్కడైనా ఇక్కడైనా రెండు పార్టీల నడుమ కొట్లాటైతే తగ్గ ఫరుంటదబ్బా. ఏలుబడి మీద పబ్లిక్ తిప్పలు, అమలు చేయాల్సిన పథకాలు, ఇచ్చిన హామీల మీద గట్టిగానే ఫైటింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల నడుమ కొత్త పంచాయతీ పుట్టింది. బోర్డర్ లాగిన యుద్ధం తెలంగాణలో పుట్టిందుల్లా. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుడేందని జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సార్ క్వశ్చన్ చేసినందుకు కోపానికి వస్తున్నారు కమలం పార్టీ వాళ్ళంతా. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేట్టుంది. పాకిస్తాన్ గురించి, మన ఆర్మీ గురించి అన్ని మాట్లాడుతున్నారు కానీ ట్రంప్ గురించి అయితే ఎల్లబెడతలేరు. ఎందుకో మరి. సర్జికల్ స్ట్రైక్ గాని, ఎయిర్ స్ట్రైక్ గాని, ఆపరేషన్ సింధూర్ లాంటి ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? వాజీవే మన ఆర్మీ ఉగ్రవాదులు అడ్డాలను మటాస్ చేసింది, టెర్రరిస్టులను వేసేసింది, పాకిస్తాన్ డ్రోన్లను పడగొట్టింది. రెండు దేశాల నడుమ యుద్ధం పుట్టే మోపుకే నడుమిట్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ వచ్చి ఏం చెప్పిండో గానీ ఆగింది. ఊకు గురికొస్తుంటే ఎంతకాలం చూస్తాం, ఎవరో చెప్తే మనం ఎందుకు ఆపాలని ఢిల్లీకి వెళ్లి గల్లీ దానిక కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అన్నట్టు. బీజేపీకి ఏ ఎజెండా లేదు. ఎవరు బొమ్మ పెట్టుకొని బతకాలో వాళ్ళకి లేదు. కాంగ్రెస్ సముద్రంలోకి ఒక బిందె నీళ్ళు తీసుకొని వాళ్ళు